ఇలాంటి బహుమానం చేసి ఇలాంటి కాలంలో ఈ విధంగా సినిమాలో వచ్చి వివాహంలో స్పందించిన వాళ్ళు నా అక్కడ అవసరం నాలుగు గొప్ప శ్రేష్ఠమైన గొప్ప సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి సహోదరులరా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం, దానికంటే ముందు 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింప చేయుడి. ప్రార్థన చేసుకోండి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి, సంఘ కార్యక్రమాలలో, యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ కార్యక్రమాలలో, వార కార్యక్రమాలలో, శనివారము విజ్ఞాపన కూడిక మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా ప్రధానుల కొరకును, నాయకుల కొరకును, అధికారుల కొరకును, సమస్త ప్రజల రక్షణ కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయబద్ధులమై ఉన్నాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉంది. యేసు ప్రభువా, లోకము తన ఇచ్ఛలతో సాగుతూ ఉండగా కొద్దిమందిగా చేరి పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మా జీవిత కాలమంతయు
భూమి మీద మేము నివసించిన కాలమంతయు దేహముతో ఉన్నను దేహము విడిచినను నికిష్టులుగా జీవించుటకు మీ కృపను దయచేయండి. సంఘములోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. దీవించండి. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. నీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, నిస్సహాయకుడు. దేవా, మాకు మేలు చేకూర్చినట్లు నీ కృపను దయచేయి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయుడి. దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు మహిమపరచబడాలి అంటే భూమి మీద మనం యాత్రికులము, పరదేశులము. దేవుడు మనలను విమోచించాడు. తన రక్తముతో మనలను కొన్నాడు. కొన్న ప్రభును, పరలోకమందున్న ప్రభు మహిమపరచబడాలి అంటే మనుషుల ఎదుట, లోకము ఎదుట ఎలాగు నువ్వు దేవుణ్ణి ఘనపరచగలవు, ఎలాగు నువ్వు దేవుణ్ణి మహిమపరచగలవు. దేవునికి మహిమ రావాలి అంటే నీలో నాలో ఏముండాలి? నీలో నాలో కృతజ్ఞత ఉండాలి. లూకాసు వార్త 17వ అధ్యాయములో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఏక మనస్సుతో, ఏక కంఠముతో, ఏక స్వరముతో వారు ప్రభు పాదాల మీద పడి మాకు ఈ స్వస్థత దయచేయము అన్నప్పుడు రక్షకుడు అన్నాడు, మీరు దేవాలయములో కనపరుచుకొనుడి అంటే వారు మార్గ మధ్యములోనే ఎంతమంది సిద్ధులయ్యారు? 10 మంది శుద్ధులయ్యారు. ఎంతమంది ప్రభును స్తుతించారు? ఏం చదువుతాము? వారిలో ఒకనికి స్వస్థత కలుగుట చూసి వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద పడెను. రక్షకుడే ప్రశ్న చేస్తున్నాడు, 10 మంది శుద్ధులయ్యారా కారా? 10 మంది శుద్ధులయ్యారు. మరి 10 మంది రావాలి కదా. ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూడగా వాడు యేసు పాదముల యొద్దకు వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనకు వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కనుక దేవునికి
మహిమ రావాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో భక్త పౌలు కనపడతాడు. నూతన నిబంధనలో ప్రభును స్తుతించుటలో అపోస్తలుడైన పౌలు గారు మనకు కనబడతారు. అందుకే ఆయన అన్నాడు 1 తెస్సలోనికల 5వ అధ్యాయములో, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, మీ విషయములో దేవుని ప్రతి విషయమునందు. ఈనాడు మానవుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా 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 అంటున్నాడు. దేవుడు కనికరించి ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేసేలకల్లే ఇచ్చిన ప్రభును వదిలేసి లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం ఏర్పరచుకుంటున్నారు. సంపదను చూసి, పదవిని చూసి ఇచ్చిన ప్రభును వారు మర్చిపోతున్నారు. పైగా వాదములు పెట్టుకుంటున్నారంట. వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ వాదములను పెట్టుకొని వ్యర్థులైపోయారంట. రోమాపత్రిక 1వ అధ్యాయం. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు గాని. 1వ అధ్యాయం 21వ వచనం. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు గాని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని వాదములు పుట్టిస్తున్నారు, వాదములు పెట్టుకుంటున్నారు. ప్రతిదానికి ఏదో ఒకటి. పోనీ పరిశీలనలో అది న్యాయమైనదంటే పనికిరాదు. సరే, దేవుడు నీకు చేసిన మేళ్లను బట్టి నువ్వు ఆయనను స్తుతించాలి, నువ్వు ఆయనను ఘనపరచాలి, నువ్వు ఆయనను మహిమపరచాలి. కుష్టు కలిగిన వాడు భార్య పిల్లలతో కలిసి సహవాసం చేయకూడదు. పాత నిబంధనలో కుష్టు కలిగిన వాడు ఊరి వెలుపల ఉండాలి. వాడు బాగుపడాలి. బాగుపడినప్పుడు యాజకుడు పరీక్షించి నువ్వు ఇప్పుడు క్షేమం, నీ భార్య పిల్లలతో సంతోషించవచ్చు అంటేనే అప్పుడు వాడు వెళ్ళాలి. వెలుపల ఉన్నారు వీళ్ళు, భార్య పిల్లలకు వెలుపల ఉన్నారు, రోగముతో ఉన్నారు. దేవుడు బాగు చేస్తే మరి 10 మంది రాలేదు, ఒకడే వచ్చాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభును స్తుతించుటలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? లేని విపరీతమైన ఆలోచనలు పుట్టించి దూరంగా ఉంటున్నావా? పౌలు గారు తిమోతికి చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు, విపరీతమైన వాదములకు అంతే. ఆధ్యాత్మిక జీవితములో ప్రభును స్తుతించుట, ప్రభును ఘనపరచుట, ప్రభును మహిమపరచుట. నువ్వు ప్రతి విషయములో ఎప్పుడైతే ప్రభును స్తుతిస్తావో పరలోకమందున్న దేవుడు ఏమవుతాడంట? మహిమపరచబడతాడు.
ఉందా కృతజ్ఞత? నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభంలో ఉన్న ఆసక్తి, ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలాగుంటున్నావు, ఇప్పుడు ఎలాగుంటున్నావు? అందుకే అన్నాడు కదా, వెచ్చగానైనను నులివెచ్చగానైనను ఉండకూడదు అన్నాడు. ఉండు అనలే. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండు. నులివెచ్చని జీవితములో పనికిరాదు ప్రియుడా నీ ఆధ్యాత్మిక జీవితములో. ఆయన కొరకు నువ్వు నిలబడాలి. కనుక దేవుడు మహిమపరచబడాలి అంటే నీ ఆధ్యాత్మిక జీవితములో దేవుణ్ణి స్తుతించాలి. శనివారము విజ్ఞాపన కూడిక అని తెలుసు, కానీ ఎప్పుడు వస్తున్నావు? పాటలు పాడినాక, ప్రసంగం అయిపోయినాక, చివర్లో ఆమెనంటే చూసారా? దాన్ని బట్టి నీ ఆధ్యాత్మిక విలువ అర్థమవుతుంది, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు అని. అనుకోకుండా ఒక అధికారి నిన్ను కలవమని సమయం చెప్పినప్పుడు, సమయం అయిపోయినాక పోతావా, సమయం ముందు ఉంటావా? ధారా మరియమ్మ గారు అసలు ఆయన బిజీ, టైం ఇచ్చాడు. రే ఈ సమయంలో ఎవరు కూడా ఫోన్లు చేయక్కనరా. చూసారా? ఆ ఉన్నతమైన వ్యక్తిని కలవడానికి నీకెన్ని పనులున్నా వాటిని నిర్లక్ష్యం చేస్తావుగా, ఆయన కలవడానికే ప్రయత్నం చేస్తావుగా. మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు ఘనపరచడానికి ఎప్పుడు వస్తున్నావు? కారణమేమి? నువ్వు ఆధ్యాత్మికంగా వెనకబడుతూ ఉన్నావు. నిజమా కాదా? దీనికి కూడా రైట్ చెప్పాలా రాంగ్ చెప్పాలా అని ఆలోచన. కారణమేమి? ఆ లోపల వేడి ఉండడంలా. భక్తి అనే వేడి ఉంటే ఇక దేనికి నువ్వు సాకు చెప్పవు, ప్రతి కూడికకు ముందు వస్తావు. కనుక పరలోకమందున్న దేవుడు మహిమపరచబడాలి అంటే మొదట నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, దేవుడు మహిమపరచబడాలి అంటే ఆయనను వెంబడించాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము 43వ వచనం. 18వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. వీరందరూ వారిని చూసి దేవునికి స్తోత్రం. ఎవరు వీడు? గుడ్డివాడు కేకలు వేశాడు, వాడు తన బట్టను పారవేశాడు, రక్షకుడు దొరికాడు. ఇక ఆ యొక్క బట్టను, తనకున్న బట్టను బరేసి వాడు ప్రభుని వెంబడించి. నీ ఆధ్యాత్మిక జీవితములో ప్రభుని వెంబడించాలి. శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఆయన కొరకు నిలబడాలి. నువ్వు శ్రమలు అంటే తట్టుకోవే. పల్లెత్తి ఒకరు ఒక మాట అనకూడదంట. మేము వస్తాం గుడికి,
కానీ ఎవరికే మేము తక్కువేం కాము. కానీ ఒక్కరు కూడా మమ్మల్ని గురించి మందిరం రావడానికి కూడా షరతులు పెడుతూ ఉన్నారండి. ఏం పెడుతున్నారు? షరతులతో కూడిన భక్తి. ఒక్కరు ఒక మాట అనకూడదంట. అట్లయితే వస్తాం. ఇది మతం కాదు కదా, ఇది దైవభక్తి. వృద్ధి చేసుకోవాలి. యేసు ప్రభు వారు ముందే చెప్పారు, నా నామం నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మిమ్మల్ని దూషించి మీ మీద అబద్ధముగా, ఇప్పుడంతా అబద్ధాల రాజ్యం అయిపోయింది. ప్రతి దానికి నోరుంది కదా అని ప్రతి దానికి చూసారా, ప్రతిదానికి అబద్ధమే. ఒక్క మాట కూడా యథార్థత కనపడదు. కానీ యథార్థవంతులను ఆయన ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథంలో కఠినమైన మాట ఉంది, అబద్ధములాడు నాలుకలను ఆయన ఏం చేస్తాడంట? మనవాడు కోసేవాడు ఉన్నాడు చూసారా, అబద్ధములాడు వారిని వారి నాలుకలను కోసేస్తాడంట ఆయన. ప్రతిదానికి నువ్వు విశ్వాసిగా, లోక సంబంధమైన వ్యక్తివే, మత సంబంధమైన వ్యక్తివే, రోజుకు వస్త్రాలు మారచ్చు, నిమిషానికి మాటలు మారకూడదు. నీ మాటలు ప్రతిదానికి ఊసరి వెళ్ళలాగా. తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్ పిల్లలు భోజనం చేసే దాంట్లో ఊసరి వెళ్ళి పడిందంట. 65 మంది అస్వస్థతకు గురయ్యారు. 2 వృద్ధులు టీ కాసుకోవాలని టీ పొడి చేసిందామె. టీ పొడి అనుకొని పురుగుల మందుతో చేసుకుందండి టీ. దాంట్లో వాట్సాప్లో పంపినాను చూసుకో. అనుకొని ఏమనుకొని? టీ పొడి అనుకొని. వృద్ధులు పాపం చూపు కనపడదు భార్య భర్తలకు. అనుకొని పురుగుల మందుతో టీ చేసుకున్నారంట. 2 వెళ్ళిపోయారు అనుకొని. జాగ్రత్త, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. గుర్తుపెట్టు. మీ ఆధ్యాత్మిక జీవితంలో యోబుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? తులసి జగదీష్ యోబుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నువ్వే చెప్పు అంటున్నాడు. రాక ఈ పొద్దు వచ్చి నన్ను అడుగుతున్నావు చూడు అంటున్నాడు. అతడు యథార్థవర్తనుడు. అతడు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులను ఆయన ఒడితిల్ల చేస్తాడంట. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడంట ఆయన. ఈ ఆధ్యాత్మిక జీవితం. వాడు తన బట్టను పారవేసి వాడు యేసును వెంబడించెను. ఈ భ్రష్టమైన లోకములో, దేవుని తీర్పునకు గురి అయిన ఈ లోకములో, మూర్ఖరమైన ఈ లోకములో, అపహాసకులున్న ఈ లోకములో, పాపులు ఉన్న ఈ లోకములో, దేవుని తీర్పునకు గురి అయిన ఈ లోకములో నువ్వు ఆయనను వెంబడించాలి. వాడు తన బట్టను పారవేసి ఆయనను వెంబడించెను. వెంబడించటం మానకూడదు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అపోస్తలుల కార్యాలు, దానికంటే ముందు యోహాను సువార్త 15వ అధ్యాయము
15వ అధ్యాయము 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి విశ్వాసి ఫలించాలి. నీ విశ్వాస జీవితంలో దినదినము ఆధ్యాత్మికత ఎదగాలి. యోసేపుని గురించి యాకోబు ప్రవచిస్తూ ఏమంటున్నాడు? యోసేపు ఫలించడి కొమ్మ. నీ ఆధ్యాత్మిక జీవితములో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడు. ఫలించే జీవితం లేదు, ఎండిపోయిన జీవితం కనపడుతుంది. కొందరి జీవితాలలో ఎండిపోతూ ఉన్నారు. తాడిపత్రిలో మాకు తెలిసిన ఒక కుటుంబానికి ఒక తోట, వాళ్ళు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి తోటలో ప్రార్థన పెట్టుకుంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళని వెళ్ళిపోయి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. పెద్ద కానక చెట్టు ఉంది, చక్కని అరుగు బాగుంటుంది. ఉన్నట్లుండి కానక చెట్టు ఎండిపోయింది. బాబాయ్, చెట్టు ఉన్నట్టుండి ఎండిపోయింది బాబాయ్ అంటాడు. ఏమన్నా డాక్టర్లు చూపించకూడదా? లేదు బాబాయ్, అది తెగులు వచ్చి చనిపోయింది. ఏమొచ్చింది పచ్చని చెట్టుకు? జాగ్రత్త, తెగులు రాకూడదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఎలాగా? ఆదివారం, ఈ ఆదివారం 20 నిమిషాలు చెప్పాను. వచ్చే ఆదివారం 40 నిమిషాలు చెప్పడానికి సహాయం ఉన్నాయి. నేను దేవుని మందిరాన్ని పోతే సేవకు ఎక్కడో పరిచర్య పోయినాడంట. నాకు భాగ్యం ఇచ్చాడయ్యా దేవుడు. తలుపులు తీసే భాగ్యం ఇచ్చాడు, మైకు పెట్టే భాగ్యం ఇచ్చాడు, పాట పాడే భాగ్యం ఇచ్చాడు, 4 వాక్యాలు చెప్పే భాగ్యము కూడా చాలు నా జీవితానికి. దేవుని మందిరంలో ప్రభుని గురించి ప్రకటిస్తే చాలయ్యా నాకు ఆశీర్వాదము అని అనడం లేదు. నేను క్రైస్తవ్యము. మేము ఆయనకు సేవ చేయుట నిష్ప్రయోజనము అంటున్నారు. మేము ఆయనను గురించి ప్రార్థన చేయటం వలన మాకేమి? ఈ లాభగాళ్ళందరూ ఏమైనారు? బైబిల్లో భూమి మీద నిలవలేదు, చచ్చారోళ్ళు లాభగాళ్ళందరూ. జాగ్రత్త. ఆశించి ఆకాను దాచిపెట్టుకున్నాడు, కుటుంబానికి పెద్ద తీర్పు తెచ్చుకున్నాడు. గెహాజీ వెంబడించాడు, గురువు తెలకోకుండా. సరే, ఆడి గురువుగారు కూడా అడిగారు, ఎరా ఎక్కడ వెళ్ళావు శిష్య అని. అబ్బే, నా మనసు నీతో కూడా. విచిత్రం ఏంటంటే, కుష్ఠముతో కలిగిన వాడు ఆరోగ్యవంతుడై వెళ్ళాడు, ఆరోగ్యముతో ఉన్నవాడు అనారోగ్యమని కొని తెచ్చుకున్నాడు. వీళ్ళంతా లాభగాల్లో. ఇక ఆయన ప్రేమించి యూదాకు ఒక గొప్ప వృత్తి ఇచ్చాడు. మత వాళ్ళతో ఏం చేశాడు? నేను ఆయనను పట్టిస్తే నాకేమిత్తురు? వీళ్ళంతా లాభగాళ్ళే కదా. పేరు చెప్పుకొని సరే, జాగ్రత్త. లోకములో యేసు ప్రభు అన్నారు, నీతి కొరకు ఆకలి దప్పుల గలవారు ధన్యులు అన్నాడు. నువ్వు ప్రభు కొరకు నిలబడు.
ఎన్ని శ్రమలు వచ్చినా ఆయనను ఫలించు, ఆయనలో ఫలించు. అందరూ చూస్తుండగానే నిన్ను వృద్ధిలోకి తీసుకొని వస్తాడు ఆయన. ఒకవేళ నీ వృద్ధి పొందానని గర్వించావా? ఉపద్య గ్రంథంలో ఉంది, ఏదో అనుకుంటున్నాడంట, నన్నెవడు, నేను ఆకాశంలో ఉన్నా, నన్ను పడుదోసేంత వానికి ఎవడుకుందిరా, నువ్వు ఆకాశం ఎక్కి నన్ను అక్కడి నుండి పడగొడతా అన్నాడు. నేను పైన ఉన్నా కదా, నేను పైన ఉన్నాను, మీరు కింద ఉన్నారు, ఆఫ్టర్ ఆల్ రైట్ మీరంతా అంటే అక్కడి నుండి లాగి పడేస్తాడంట. చదువు ఉపద్య గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడు అనుకుంటున్నారు. ఈ దినాలలో చాలా మంది ఏమనుకుంటున్నారు? మా నాలుకలతో మేము సాధించేదాం అనుకుంటున్నారు, మా బాహుబలముతో మేము సాధించేదాం అనుకుంటున్నారు. చాలామంది అనుకుంటున్నారు పరి విధాలుగా. నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడు అనుకొనివాడా, నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తుగా కట్టుకొనినను, బా చూసారా, ఇప్పుడు భూమి మీద స్థలం చాలదని ఎక్కడ కొంటున్నారు? చంద్రమండలం మీద కొంటున్నాడు. అలా కొన్న వాళ్ళు మన అనంతపురం వాసి ఒకడు ఉన్నాడు. మన అనంతపురం వాసి కూడా భూమి మీద సరిపోదని ఎక్కడ కొంటున్నాడు? నాసా వాళ్ళు, మేము మీకు చంద్రమండలంలో కూడా మీకు అక్కడికే అన్నీ అండి, అట్లయితే నాకు ఒక 5 ఎకరాలు కావాలని మన అనంతపురం వాసి కూడా కొన్నాడు. అక్కడ ఉన్నాను, నీ హృదయ గర్వమే నిన్ను నాశనానికి తీసుకొని వస్తుంది. జాగ్రత్త. ఎవని గర్వము వానిని తగ్గించును, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. అది లెక్క చేయదు, చిన్న పెద్ద అనే భావన కూడా ఉండదు. వాడెంత నా కాలిగోటు చూసారు మన రాయలసీమలో, నా కాలిగోటు, నేను వేసే స్ట్రేక్ వాడు. ఎవని గర్వం వానిని తగ్గిస్తుంది. నీ ఆధ్యాత్మిక జీవితములో ఆయనలో ఫలించి, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నీవు నేను అమూల్యమైన వారము, మనం యేసుక్రీస్తు వారము. ఎవరు మనము? నీ ఆధ్యాత్మిక జీవితం దేవుడు తన స్వరక్తమిచ్చి మనలను కొన్నాడో అది గమనించకుండా అపవిత్రమైన స్థలాలలో, దేవునికి మహిమరాని స్థలాలలో నువ్వు సమయం గడుపుతూ ఉన్నావు అంటే నీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడుందో నేను నీవే పరిశీలన చేసుకో. నువ్వు ఫలించాలి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం, అక్కడ భిక్షకుడు ఉన్నాడు. దేవాలయము మెట్ల దగ్గర ఎందరో విఐపీలు వస్తూ ఉన్నారు. అది ప్రార్థనా సమయము.
పేతురు, యోహాను దేవుని మందిరానికి ఎక్కుతూ ఉంటే, ఈరోజు విఐపీలు వచ్చారా, నా పంట పండుతాదిరా అని, అయ్యా ఏమైనా చుట్టూ పుట్టేశారు. కానీ ఏమంటున్నారంట, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, యేసుక్రీస్తు నామములో లేచి నడుము అంటే 3వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 7వ వచనము నుండి, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తి చీలమండలములను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు దేవాలయములోనికి. దేవాలయపు మెట్ల కింద ఉన్నవాడు ఇప్పుడు వాడి ఆధ్యాత్మిక జీవితంలో మెట్లెక్కుతూ దేవాలయంలోనికి వెళ్ళుతూ వాడు దేవుని స్తుతించుచు పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాడంట. నేను ఎందరందరినో చూశాను, కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తులు వచ్చారు. చాలా డాలర్స్ వస్తాయిలే అనుకున్నారు, వారు వారి జీవితాన్ని మార్చివేశారు. వెండి బంగారములో అది కాదన్నా, అంత పెద్ద పెండిలో అంత చిన్న బంగారం ముక్క పెట్టుకోకపోతే మన ఇమేజ్ డ్యామేజ్ కాదు. చూసారా, మా వాడొకడు తెల్ల డ్రెస్ వేసుకొని వచ్చాడు పెళ్ళికి, బాగా కద్దరివి, అందరు కనపడేటట్లు 500 నోటు పెట్టుకొని వచ్చాడు. అబ్బా భలే చిక్కినా రైలు అని భోజనమైనాక ఏరా బిందు తాగుదాంపా అన్న, డబ్బులు రా అంటున్నాడు. ఉన్నాయి కదా 500 నోటు అంటే, ఒరే సోప్ టాప్ కూడా నైనా మళ్ళీ పోతేనే మీ అక్కకి ఇచ్చేసేయాలా అంటున్నాడు. ఎందుకంట సోప్ టాప్కు ఎందుకు? 10 మందిలో నేను కూడా ధనవంతురాలని అనిపించుకోవడానికి. సోటాపులు దేవుని దగ్గర పనికిరావు. చూసారా, వాడు దేవాలయపు మెట్లు ఎక్కుచ్చు. ఎక్కే అనుభవం ఉందా నీకు? ఎన్ని సంవత్సరాలే రక్షణ పొంది? నువ్వు బైబిల్ చదివేటప్పుడు దేవుడు నేర్పలేదా 4 మాటలు? ఇప్పుడు ఇంకొక ట్రెండ్ వచ్చింది, చెప్పి ప్రార్థన చేసుకునే దానికంటే చెప్పుకోకుండా ఉంటే మేలుగా అన్నీ జరుగుతున్నాయి. ఏదంట? చెప్పకూడదంట. చెప్తే మనం బలహీనమవుతాం కదా సమాజంలో. బైబిల్లో అట్లా లేరు. వాళ్ళు తమ సమస్యలు చెప్పుకునేదా చెప్పుకోలేదా? యేసు ప్రభు కాలంలో చెప్పుకోలేదా? గుడ్డి భిక్షకుడు ఏమన్నాడు? నాకు సూపు ప్రసాదించు అన్నారు. 10 మంది కుష్ఠరోగులు ఏమడిగారు? మాకు స్వస్థత. అస్సలు పెదవు గదిలితే పెవికాళ్ళు వేసి పిగిచ్చినట్లుగా. చూసారా, చేయకపోతే ఒక తంట, చేచ్చే ఇంకొక మంట. నువ్వంతా బాగా నోట్లు పల్పల్ అంటే చూడు, వాళ్ళ కోసం బాగా చేస్తావు చూడు. మేము ఏడగని పడతాంలే నీకు. ఎవరు ఇచ్చినారప్ప పలపల నోట్లు? ఎవరో చెప్పండి. మేము ఇస్తున్నాము ప్రతిరోజు అనే వాళ్ళు ఎవరో చెప్పండి. స్వచ్ఛందంగా 10వ భాగం ఎవరు ఇస్తున్నారో చెప్పండి. కొద్దిమంది తప్ప. స్వచ్ఛందంగా ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడున్నావో చూసుకో.
నేను 20 సంవత్సరాల రక్షణ పొంది నేను ఎక్కే అనుభవం, ప్రభుని స్తుతించుటలో, ప్రభుని గణపరచుటలో, ఇతరులను దేవుని మీద నడిపించుటలో. ఇప్పుడు మన దాసబాబు గారికి దేవుడు అద్భుతంగా జాబ్ ఇచ్చారు. కానీ నాకు ఒక బాధ, ఆదివారం ఎట్లా ఏదో కాస్త తోడుగా ఉంటాను. ఇప్పుడు బయటికి పోవాలన్నా కూడా భయం అవుతుంది. ఇప్పుడు ఎక్కడికన్నా వాకింగ్ చెప్పేకి పోదామంటే మా వాళ్ళకి నిన్ననే చెప్పిన కమిటీ మీటింగ్లో, బాబు ఇక దయచేసి నాయనా ఆదివారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ సాధ్యమైనంత వరకు నన్ను తొందర పెట్టాకండి. మా వానికి జాబ్ వచ్చింది, మరి ఆయన మందిరంలో ఎట్లెట్లనో ఏమో, నాకేమో ఓ దిక్కు బాధ, ఓ దిక్కేమో సంతోషం. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి దేవుడు ఒక ఉపాధి ఇచ్చాడు. భక్తుల యొక్క బాధ ఏంటంటే వీరు దేవుని పనులు ఉపయోగపడకపోతే బాధ వల్ల. అంతేగా నీ వలన ఏదో చెక్కులు తెచ్చుకొని చిక్కులలో పడే ఆ యొక్క ద్వంద్వ వైఖరి అనేది నాలో ఎప్పుడూ ఉంటుంది. ప్రభు పని విస్తరింపజేసుకోవాలి. ఎక్కే అనుభవము. ముత్తమామిడి చెట్టు ఎంత ఎరువేసినా, ఎన్ని నీళ్లు పోసినా అది ఎదగనే ఎదగదు. ఎందుకంటే దాని స్థాయి అదే, ఎదగాలి. వాడు దేవాలయమును ఎక్కుచ్చు, గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళాడు. ఎందుకు? పరిశుద్ధులతో కలిసి ఆరాధన చేయడం, పరిశుద్ధులతో కలిసి ఆనందించడానికి, పరిశుద్ధులతో కలిసి ప్రభుని స్తుతించుటకు వెళ్ళాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెక్కడుంటావు? స్టెఫెను సంఘములో ఒక యవ్వనస్తుడు విధవరాళ్ళ మీద చిన్న చూపు చూపుతున్నారని స్టెఫెను పరిచయం చేయడానికి నియమించారు. సన్హెద్రిన్ సభలో ప్రభుని గురించి మహిమపరుస్తూ ఉంటే ఆ మత పెద్దల యొక్క హృదయాలు నరకబడ్డాయంట. వీడెవర్రా? వారు పళ్ళు పటపట కొడుకుతూ రాళ్లతో కొడుతూ ఉంటే ఒక యువకుడు ఆ రాళ్ల దెబ్బలలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనం. ఏడు 55. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలుచుండుట చూసి 60వ వచనములో అతడు మోకాళ్ళుని వారి మీద, ప్రభువా ఈ పాపము మోపకుము అని గొప్ప శబ్దముతో పలుకుచు అతడు దేవుణ్ణి మహిమపరచుచు ఒక యువకుడు, ఆ ఇంటి వారు గొప్ప నిర్ణయం చేసుకున్నారు. ఏమి? పరిశుద్ధుల పాదములను కడిగి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామే సమర్పించుకున్నారంట. కుటుంబంలో ఒక యువకుడు వెళ్ళిపోతే ఆ కుటుంబానికి ఎంత నష్టం. కానీ ఆ సమయంలో కూడా వారు మా కుమారుడు యేసు ప్రభుని నమ్ముకొని
దేవుని సంఘములో వాడబడి భూలోకములో మానవ లోకములో యేసుక్రీస్తుకు మా కుమారుడు మొదటి హతసాక్షి అయ్యాడండి. ఇప్పుడు వారే ఏం చేశారు? 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం, పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు వారు తమ్మును తామే అప్పగించుకొని ఉన్నారు. 16వ అధ్యాయము 15వ వచనం, స్తెఫెను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకును తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు వారు తమ కుమారుడు ప్రభు దగ్గరికి పోయినను వారు అక్కయ్య సంఘములో ప్రథమ ఫలము అంటారు. ఎవరంట? సంఘములో ప్రథమ ఫలము. వారు రక్షించబడ్డారు, పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి అప్పగించుకున్నారంట. నీవు వయమ్మో అరగంట చెప్పడానికి ఎన్ని వాయిదాలో. నేను ఆదివారం చెప్పాం కదా, రేపు ఆదివారం దాసుబాబు అరగంట చెప్పు అని. మరి దాసుబాబు బదులు వాళ్ళ తమ్ముడు వచ్చాడు, మరి వాళ్ళ తమ్ముడు చెప్తాడు, ఆయన చెప్తాడు. మనం దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుడే కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే ట్రెండ్ మారాలి. మరణం సహజం, ఎప్పుడైనా వస్తుంది. కానీ మరణం విడిచి రాకమునిపే సంఘములో కొందరిని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారు చేసి ప్రభు సేవలు నియమించాలి. అది ఆ సేవకునికి ఎంతో ఆనందం. దానంగాడు బాయ, ఇక ఇల్లు కూడా పెయింట్ బాయ, ఉద్యోగస్తులు బాయ. ఆ మందిరంలో బూజు దూసేకులు లేదే ఇప్పుడు. అంటే ఆ సేవకుని యొక్క సేవ ఫలించినట్లనా పడిపోయినట్లనా? ఇది జీవంగల దేవుని సంఘం. ఈ సంఘానికి శిరస్సు యేసు ప్రభు. నువ్వు అంటున్నావు, నువ్వే అంటున్నావు, అది నీకు నష్టం. కృపావరాలు కలిగిన ప్రతి వారు ఇందులో స్వేచ్ఛగా దేవుణ్ణి మహిమ పరచవచ్చు. నువ్వు కళ్ళెమేసి బిగించుకుంటే ఎవడు ఏం చేయలేదు. కానీ దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు ఏమని అడుగుతాడు? లెక్క అడుగుతాడు. ఇది శ్రమలతో కూడిన పరిచర్య. రాత్రి ఒక ప్రాంతము నుండి ఒక ప్రాంతానికి 10కి వచ్చా. 10 నుండి 11 వరకు బస్సు కోసం, 11 నుండి 1 గంట వరకు ఒక ఊర్లో ప్రయాణం. ఆడ వండుకొని మళ్ళీ ఉదయాన్నే బయలుదేరి వచ్చా. అమ్మగారు అంటున్నారు, ఇంకా నువ్వు ఎక్కడున్నావు? అమ్మ, నేను హెలికాప్టర్ అని ఉందమ్మా నాకు, రేపు పొద్దున్నే వస్తానమ్మా, ఏమనుకోబాకు అని చెప్పి. ఆ మధ్య ఫోన్ చేసింది, శుక్రవారం వస్తాను, మళ్ళీ అప్పుడే బయలుదేరినావా అని. వద్దులే కుమారి, గుత్తిలో ఏదో పరోటో తిని ఆ బస్ స్టాండ్లో పట్టుకొని తెల్లారుదామని వచ్చాలే, నీ నిద్రకి ఇబ్బంది కాదులే అన్న. ఇవన్నీ జీవిత పాఠాలు. ఇది సేవ. సంపదతో కూడిన సేవ కాదు, ఆత్మలతో కూడిన సేవ. ఆయన గుండె చెప్పు, దేవుని దగ్గర పోవలసిన వాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అన్ని పరిచర్య చేస్తూ ఉన్నాడు. చేస్తూ, సార్ వచ్చే నెలలో నేను కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాను, మీరు వచ్చి వాక్యం చెప్పండి సార్. నేనేమో ఈ లోకం విడిచిపోవాల్సిందేది, ఆయన కనికరం చూపి నాకు మళ్ళా ఆరోగ్యం ఇచ్చాడు సార్. రండి సార్, మా ఇంటిని ఆధారం చేసుకొని ఆ చుట్టుపక్కల వాళ్ళకి కాస్త వాక్యం చెప్పండి. నువ్వు ప్రభునకే స్థానం ఇవ్వలేదు.
నీ చుట్టుపక్కల వారికి సువార్త ప్రకటించడానికి నీ ఇల్లే ఒక కేంద్రం అని గ్రహించడంలే నువ్వు. చెప్తావులే, నువ్వు ఎన్నైనా చెప్తావు. ఆడియడు దీన్ని గుండ్రాయి మాదిరుడి నాలో 10 మంది తినిపోయిరి, బకెట్లు చెంబులు ఎవడు కడుగుతాడు? అందుకని అన్నీ డిస్పోజబుల్, అన్నీ ఆటికే యాటికి మదిన కాటికే. కానీ లుదియా ఏమనింది? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము గల దానినని ఎంచితే అది సేవకుల ఇల్లు. అన్న మీరు భోజనం చేసి వచ్చారా, భోజనం చేయమంటారా? ఎందుకంటే 1:12:45 ఉండారు కదా, ఒకవేళ వండితే పాడవుతుందని అడుగుతాను. సేవకుడు ఏం చెప్పాలా? అక్క భోజనం చేసి వచ్చాము లెక్క అని ఆడో ఉన్న 2 పరోటాలు తిని ఇంటికి పోలా. మీరు భోజనం చేసి వస్తారా, చేయమంటావా? మర్చిపోతున్నారు. ఆతిథ్యము చేయ మరొకడి వెలుగకే కొందరు దేవదూతలకు నీ కుటుంబంలో దేవునికి స్థానం లేకపోతే, నీ కుటుంబంలో 10 మంది వచ్చి చేతులు కడగకపోతే ఎట్లా వస్తాయి నీకు ఆశీర్వాదాలు? ఇక్కడ ఖర్చు పెడితేనే కదా. పెట్టకూడదా? చెప్పు దాసుకో. పెట్టాలా పెట్టకూడదా? ఖర్చు పెట్టాల్సిందే కదా. దేవుని కోసం నీ సమయం ఖర్చు పెట్టాలి, నీవు ఖర్చు చేసుకోవాలి, నీకున్న సంపదలో కూడా ఖర్చు. పరలోకంలో ప్రశంసలు, భూమి మీద చెప్పు నీ ధనము బులుగు చొక్క చెప్పు. ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకంలో కూర్చుకోమన్నాడు. మిమ్మల్ని పరలోకానికి వెళ్ళే స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. మీ కొరకు ప్రార్థన, మీ ఆధ్యాత్మిక జీవితాలను గుర్తిరిగి ఎలాగున్నాను ప్రభు వైపు మళ్ళించే వారిని సంపాదించుకో. టీగాళ్ళని కాదు. టీగాళ్ళకి ఏమైంది? ఒక 20 రూపాయలు పెడితే 5 మంది వచ్చి వాళ్తారు. అలా రాజస్థాన్ టీ కాడ రారా దాసు రారా అబ్బా ఇబ్బంది వచ్చినాడు, దానం వచ్చినాడు లే పెట్టు. టీగాళ్ళ పరిచర్య కాదు ఇది, పరిశుద్ధుల పరిచర్య. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు మహిమపరచబడాలి. ఎలియ కాలములో కొద్ది రొట్టె కొద్ది పిండి, అందులోనే ఒక చిన్న అప్పము. ఎలీషా కాలములో ఆమె పేరు రాయిల పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గుణగణాలు రాస్తున్నాడు. షూనేము పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ, ఏమండే మన ఇంటికి వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఖాళీగా ఉంది కదా, ఒక చిన్న ఏసీ రూమ్ వేసేస్తాం. మళ్ళీ ప్రాంతానికి వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండి ప్రాంతంలో సేవ చేసుకుని వెళ్తారు. అమ్మాయి నీ మాట ఎప్పుడన్నా కాదన్నాను అన్నాడు భర్త. సరే, మనకు హాల్ ఉంది కదా, వంట రూమ్ ఉంది కదా, బెడ్రూమ్ ఉంది, దేవుని రూమ్ లేదు. ఏం లేదు? పరిశుద్ధులా నీ వలన సంతోషించాలంట, నీ మూలంగా. సహోదరులారా, ఈరోజు శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ప్రార్థన చేయండి. మరి మన ప్రియులు దొరైస్వామి గారు 4 రకాల పంటలు వేశాడు.
చక్కగా ఫలించి మంచి లాభసాటి పొందినట్లుగా ప్రార్థన చేయండి. భార్యాభర్తలు పొలంలోనే వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు కనుక చక్కని ప్రార్థన చేయండి. మరి మన ప్రియుడు దేవదాస్ విషయంలో దేవుడు ప్రార్థనలు వినే గొప్ప దేవుడు కనుక మరి తాడిపత్రి కానీ గుత్తి కానీ ఆయనకు పోస్టు వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మరి మన సంఘములో వివాహం కాని యవనస్తులు యవనరాన్ల కొరకు కూడా ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసుకుందాం. ఓకే, మంగళవారము మరి దాసు గారు R&B ఆఫీస్కి వెళ్తున్నారు. అక్కడ ఉన్న అధికారి మరి దయ చూపునట్లుగా కొంత సమయం కేటాయించి మాట్లాడినట్లుగా ప్రార్థన చేయండి. ఇంకేమైనా అక్కర్లుంటే చెప్పండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో వాడాల పెసరవాయిలో జరిగిన కూడికలు బట్టి మీకు స్తోత్రములు. సత్యరాజు అంకులు శరీర బలహీనతలతో ఉండినను దేవా, మరి ఆంటీని బట్టి కూడా మీకు స్తోత్రములు. వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి, సంఘాన్ని దీవించండి. సుదర్శనం గారికి గుండె ఆపరేషన్ జరిగింది, అద్భుతమైన స్వస్థతనిచ్చారు. వచ్చే నెలలో స్తుతి కూడిక పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. మీ కృపను దయచేయండి అయ్యా. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రి పగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. దీవించండి. అలాగే బిషప్ డ్యూటీకి వచ్చి కుటుంబంతో సంతోషించి తిరిగి డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. యేసు ప్రభువా, పాల్ నిన్నటి నుండి పరీక్షలు రాస్తున్నాడు, CA పరీక్షలు మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. నైనా సంఘాన్ని మీరు బలపరచండి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. వదిన కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. మరి సింధు కోయంబత్తూరులో చదువుతూ ఉంది. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడండి. అలాగే హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. మరి కుమారుడు ఆయా ఆట పోటీలలో పాలు పొందుతున్నాడు. ఆయన పట్ల కూడా మీ గొప్ప కార్యాలను నెరవేర్చండి. పిల్లలు రక్షణ పొందినట్లుగా, కుటుంబం రక్షణ పొందినట్లుగా మీ కృపను దయచేయండి. జగదీష్ లెక్చరర్గా జాబ్ చేస్తున్నాడు, వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరే మీ కృపను దయచేయండి. అద్భుతమైన సహాయమును మీరు అనుగ్రహించండి. ఆయన హృదయాన్ని సహకరించే ఒక మంచి వధువును మీరే సమకూర్చమని అడుగుతున్నాను. సాగిబండ బాబు తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి భర్తల సంతానం జ్యోతి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న బాబు వివాహ విషయంలోనూ ఇంటి విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. ఇదే తాతయ్య ఆయన భార్య పిల్లలు, నరసింహ ఆయన భార్య పిల్లలు, జాకోబ్ ఆయన భార్య పిల్లలు, తల్లిదండ్రులను దీవించండి. నరసింహ మరి పని విషయంలో కూడా మీకు కూడా దయచేయండి. జాకోబు నూతనంగా ఇంటి పని చేపట్టాడు, ప్రతి అక్కర కూడా మీరు తీర్చండి. వంశీ ఆయన తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి భర్తల సంతానం దీవించండి. వంశీ జీవితంలో కూడా వివాహ విషయంలో మీరే అద్భుతమైన సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మీరు దయచేయండి. ఇదిగో పిల్లలు కూడికలకు రావడం లేదు, కనికరం చూపండి. వారిలో పశ్చాత్తాపం పుట్టించండి. నేను దేవుని సన్నిధికి రావాలి అనే తపన మీరు దయచేయండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రామాజీ ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. ఇదిగో తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే బాలస్వామి అక్కను బట్టి, శ్వేత ఇసాకులను బట్టి మీకు స్తోత్రములు. అన్నా చెల్లెళ్ళ వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. ఇదిగో వచ్చాడు ఇసాకు, మరి ఉద్యోగ విషయంలో కూడా మీ కృపను దయచేయండి.
యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వసంతరావు ఆయన భార్య పిల్లలను దీవించండి. అలాగే మరియమ్మ ఆమె భర్త వారి సంతానమును మీరు దీవించండి. అలాగే యేసు ప్రభువా ఇన్నయ్యను మీరు ఆశీర్వదించండి. టీ షాపును మీరు దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరు రుణములు వాడు తీర్చుటకు మీ కృపను దయచేయండి. రంగన్న, అలాగే చెన్నయ్య, ఆనందం, అబ్రహాము, తక్కల దావీదు, రాజేష్ వారి కుటుంబ సభ్యులను దీవించండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. దొరైస్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. పాల్ మరి CA పరీక్షలు రాస్తున్నాడు నిన్నటి నుండి. ఆయన ఫ్రెండ్స్ను, క్యాంపస్ని మీరు దీవించండి. ప్రశ్నకు తగిన జవాబు రాయుటకు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన త్రోవ నీకు బోధించేదను అన్నారు. కృపను దయచేయండి. మరి మంచి మార్కులతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. నైనా ఇది వర్షాకాలము కనుక సీజనల్ వ్యాధులు గురి కానివ్వకుండా కాపాడండి. ఇదిగో ఉల్లినారు, కొర్ర, మొక్కజొన్న, మిరప పంట, ఇంకా అనేకమైన విధాలైన పంటలు వేశారు. దీవించండి. భార్యాభర్తలను దీవించండి. దేవా కృపమ్మ తల్లిని, తోబుట్టును కూడా దీవించండి. ఓత్రమాలు తిన్న సంఘాన్ని, అక్కడుంటున్న మరి ప్రతి కుటుంబాన్ని, అక్కడున్న పంట పొలాలను కూడా దీవించి మహిమ పొందండి. ట్రాక్టర్ విషయంలో ప్రతి నెల 6 నెలలకు ఒకసారి కంతు కట్టాలి, మీరే సమకూర్చండి. సహోదరి కుమారి బట్టి మీకు స్తోత్రములు. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య మరి కుమార్తెను దీవించండి. ఫ్లారెన్స్ నైటింగేల్ చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. మీ దయందును మనుషుల దయందును వయసులో జ్ఞానములో ఎదుగుటకు మీ కృపను దయచేయండి. మరో సంతాన విషయంలో కూడా మీ కృపను దయచేయండి. కోడలు తల్లిని, అన్న కుటుంబాన్ని, పిన్నమ్మ కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. విక్టర్ డేవిడ్ ఆయన భార్యను దీవించండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కృపను దయచేయండి. డేవిడ్ వృత్తిలో కూడా ఉన్నతమైన పదవులు దయచేయండి ఆశిస్తున్నాము. మరి ఈ పరిసర ప్రాంతాలలో వచ్చుటకు కూడా మీరే కార్యం జరిగించండి. యేసు ప్రభువా గంధం కృపా సుందరి ఆమె జీవితములో వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. చిరు ఉద్యోగం చేస్తూ ఉంది. అధికారులు అనధికారుల మధ్య సంచరించి ప్రతి ప్రదేశంలో మీ కృపాక్షేమాలుంచి ఆ చిన్న పట్టణంలో సంచరిస్తుండగా ఎటువంటి బలహీనతలు గురి కానికుండా కాపాడమని అడుగుతున్నాం. ఆమె జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. వివాహం జరిగించేంత శక్తి మా యొద్ద లేదు, కానీ మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అన్నాడు. ఆమె జీవితములో మీ గొప్ప కార్యాలు జరిగించండి. రక్షించబడిన బిడ్డ, కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎవరి రుణములు వాడు తీర్చుట కూడా సహాయం దయచేయండి. దేవుడి ప్రయాణంలో ఉన్నాడు, క్షేమంగా నడిపించమని యేసు ప్రభువా రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, యేసయ్య ఆయన భార్య పిల్లలు తల్లిని, నూతన ఇంటి నిర్మాణమును దీవించండి. యేసయ్య పెద్ద కూతురుకు వివాహం నిశ్చయమైంది, తగిన కాలమందు జరుగుటకు మీ కృపను దయచేయండి. ధారా రవి మరియమ్మ బట్టి మీకు స్తోత్రం. ఇదిగో తిరిగి తాగుడుకు అలవాటు పడ్డాడు. దేవా మీరే కార్యం జరిపించండి. అయ్యా మీ కృపను దయచేయండి. మార్పు తీసుకురండి. కుటుంబమంతా బాధతో వ్యధతో ఉంది. అయ్యా కనికరం చూపండి. నేను మీరే మీ అద్భుత కార్యం జరిగించండి. మరియమ్మకు మరింత ధైర్యమును చేకూర్చండి. ఇదిగో జెస్సీ విషయంలో, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. తగిన కాలమందు జరుగుటకు మీ కృపను దయచేయండి. హైదరాబాదులో ఉంది, ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. దివ్య జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కిషోర్ కొరకై మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప ప్రమాదము నుండి మీరు తప్పించారు, మీకు స్తోత్రములు. చక్కగా నడుచుటకు సహాయం చేశారు, మీకు స్తోత్రములు. ఆ కాలి గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. చక్కగా నడుచుటకు సహాయమును మరి దయచేయండి. తీసుకుంటున్న ప్రతి మందును మీరు దీవించండి.
ముఖ్యంగా పిల్లలు దేవుని మందిరంలో కనబడుటకు సహాయం దయచేయండి. మరియమ్మ తల్లిని, అక్క కుటుంబాన్ని దీవించండి. అలాగే సోదరులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. మరియమ్మ ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కృంగిన వారిని లేవనెత్తే గొప్ప దేవుడు నువ్వు కదా. సహాయమును బట్టి దయచేయండి. ఆయన జూటు రేలియా తల్లిగారికి మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. నరసింహ అయిన భార్య పిల్లలు, చెన్నై అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. యేసు ప్రభువా, బి సిస్సాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను బట్టి దీవించండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. మునుస్వామి ఆయన భార్య పిల్లలు, మరి రంగా ఆయన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. ఓబయ్య, ఓబులేస్ వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. గంధం జయపాల్ ఆయన భార్య, పవన్ ఆయన భార్య పిల్లలు, అలాగే ప్రసన్నమ్మ ఆమె భర్త, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. భార్య భర్తల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి, తొలగించండి. జయపాల్ గత దినాలలో బలహీనతలతో ఉండగా మీరు ముట్టి స్వస్థపరిచారు, మీకు స్తోత్రం. కడొకలేసన్న గారు ఆయన భార్య, ప్రవీణ్ సార్ ఆయన భార్య దీవించండి. సంతాన విషయంలో మీకు ఇప్పుడు దయచేయండి. రెండవ వాడిని కూడా దీవించండి. పారస్ రవి సార్ ఆయన భార్య, అలాగే కుమార్తె జీవితంలోనూ సముద్ర జీవితంలోనూ మీరు గొప్ప కార్యాలు జరిగించండి. యేసు ప్రభువా, డాక్టర్ అప్పయ్య, డాక్టర్ రాజు, డాక్టర్ శ్రావణి, కేఆర్ ఆసుపత్రి సిబ్బందిని, యాజమాన్యాన్ని, పనిచేయవారిని దీవించండి. అక్కడికి వస్తున్న ప్రతి వ్యక్తిని మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సాగిబండ రాజరత్నం గారు ఆయన కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న, వదినమ్మ, కుమార్తెల యొక్క వివాహ విషయాలలో మీకు కూడా దయచేయండి. బిషప్ అయిన భార్య, కుమార్తెలు, కుమారుని దీవించండి. మరి పెద్ద కుమార్తె హైదరాబాదులో వివిధ కోచింగ్లు తీసుకుంటూ ఉన్నది, మీకు కూడా దయచేయండి. శ్వేతకు మరీ ఉద్యోగ పరీక్షలు ఉన్నాయి, మీకు కూడా దయచేయండి. సన్ని విషయంలో కొన్ని నెలల నుండి జీతాలు రావడం లేదు, కనికరం చూపండి. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, మానవ తప్పిదం వల్ల కొన్ని లక్షలు కోల్పోయారు. అయ్యా కనికరం చూపండి, సహాయం దయచేయండి. ఆశిస్తున్నాము రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో ప్రవేశించటం మీకు కూడా దయచేయండి ప్రభువా. అలాగే యోహాను, భారతి వారి యొక్క పిల్లలను కారుని, ట్రాన్స్పోర్ట్ లారీని, అలాగే మరియమ్మ ఆమె భర్త, వారి యొక్క కుమారుని దీవించండి. కుమార్తె కుటుంబాన్ని దీవించండి. రాముగాల రత్నకుమార్, అలాగే కలమ్మను బట్టి మీకు స్తోత్రములు. కళా తల్లిని, తోబుట్టులను కూడా దీవించండి. లేయా, లెనిని మీరు దీవించండి. భార్యాభర్తలను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఆటంకం, ప్రతి అభ్యంతరం, ప్రతి శోధన దూరపరచండి. జకర్యా, ఎలిజబెత్ల వల్లే మీ సన్నిధిలో ఉండి ఎదుగుటకు మీకు కూడా దయచేయండి. ఎన్నో మాటలు దేవా సహాయమును బట్టి దయచేయండి. నైనా మీకు కూడా దయచేయండి. మరి కళకు మంచి ధైర్యాన్ని దయచేయండి. పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాం. బీస్ విజయుడు ఆయన భార్య, వారి యొక్క కుమారుని దీవించండి. సాగిబండ వంశవృక్షాన్ని దీవించండి. శాంతమ్మ, వదినమ్మ కుటుంబాన్ని దీవించండి. పోత్రాయి రాజయ్య ఆయన భార్య, ఇదిగో ఇద్దరు పిల్లలు బెంగళూరులోను, మరి రామ్కో సిమెంట్ దగ్గర ఫ్యాక్టరీ దగ్గర జాబ్ చేస్తున్నారు, దీవించండి. వారి యొక్క ప్రయాణాలలో మీ కృపను దాయించండి. నైనా కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎవరు రుణములు వాడు తీర్చుటకు మీ కృపను దాయించండి. గంధం సువార్తమ్మ, జయమ్మ, తిప్పన్న కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే బత్తల దేవదాస్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని, తల్లిని, అన్న కుటుంబాన్ని, సోదరిమణులు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించండి. మరి నైనా బ్యాక్లాగ్ పోస్ట్ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. మంగళవారం మరి ఎస్సీ ఆఫీస్ మరి అధికారిని కలవాలి, మీ కృపను దయచేయండి. మంగళవారం మంచి తరుణం దయచేయండి. ఆశిస్తున్నాడు తాడపత్రి కానీ గుత్తి కానీ జాబ్ చేయటం, మీ కృపను దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నందుటకు మీ కృపను దయచేయండి.
నైనా నూతనంగా వస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. ఈ ప్రదేశం అంతా ఆత్మలతో నింపబడుటకు మీ కృపను దయచేయండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారులను దీవించండి. గుంటూరు, కర్నూలు, కొండూరు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీమ సంఘాలను బలపరచండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. మా మండలము, మా తాలూకా, మా జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, ఆయా సమయాలలో అన్ని విధాలుగా సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. భూమి మీద జీవించినంత కాలము నీకు మహిమకరంగా జీవించటం మీకు రేపు ఆరాధనలో అనేకులను సమకూర్చండి. అద్భుతంగా జరుగుటకు మీ కృపను దయచేయమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.